మీరు చెయ్యాలంటే ఇయ్యాలంటే మనసులో ఉంటే మీకు 5 నిమిషాల పని కాదు. రైతు బంధు ఎందుకు ఇస్తలేవు? అప్పుల పాలు చేసిపోయిన అంటున్నావు. అప్పుల పాలు కాకపోతే నీకు లంక బిడ్డలు ఇచ్చిపోతా, అవన్నీ మార్చుకుంటానిగా మంచి ధైర్యం వస్తుంది. అభివృద్ధి చేసినప్పుడు అప్పు కాదా? సెక్రటరీ కట్టినప్పుడు అప్పు కాదా? కాళేశ్వరం కడితే అప్పు కాదా? కేంద్రానికి వెళ్ళి వాళ్ళని తెచ్చిచ్చిర్రా కాళేశ్వరానికి? యాదగిరిగుట్ట కడితే డెవలప్మెంట్ కాదా? మన 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 కమాండ్ కంట్రోల్ ఆఫీస్ కడితే ఇది కాదా? ప్రగతి భవన్ కడితే అప్పు కదా? వీళ్ళకట్ట అప్పు ఉండొద్దట, లంక బిందెలు పెట్టి పోవాలంటే వీళ్ళు చుట్టుకుంటాడట, దాబా చేస్తారు. అరే అంతా ఆన్లైన్ సిస్టమ్ చేస్తాం, రైతు బంధు పడుతుంది ఆన్లైన్లో. నువ్వు 10,000 వేస్తాను, మేము 10,000 ఇస్తాం, నువ్వు 15,000 కొట్టు, అప్పు చేయి. ఎవడో తక్కువ నువ్వు, మేము 2,000 పింఛన్ ఇచ్చినాం, మీరు 200 ఇస్తే నువ్వు 4,000 ఇస్తాను. చేయి ఆన్లైన్లో. ఆ గ్యారెంటీలు ఎందుకు, ఆ అప్లికేషన్లు ఎందుకు, ఆ ఫామ్లు ఎందుకు, ఇదంతా ఎందుకు? ఆన్లైన్లో ఆల్రెడీ డాటా ఉన్నది. ఎంతమంది పింఛన్ పోతుందో అంతమంది 4,000 ఇస్తాడని ఆపుతుందా? పోతుందా? కేసీఆర్ తిడుతున్నారు, కేటీఆర్ తిడుతున్నారు. అరే పింఛన్ కళ్యాణ లక్ష్మి వేస్తున్నాం, కళ్యాణ లక్ష్మి చెక్ నెంబర్ తులం బంగారం ఇస్తున్నాం. వచ్చేస్తాం ఇచ్చేస్తాం. ఏం తిరుగుతున్నా చిక్కుపోతా. మొన్నటి దాకా అత్తాలేదు పత్తాలేదు. వాళ్ళు ఏం చేసిన వాళ్ళు ఏమైనా చేసినారే? వాళ్ళు ఎవ్వరేం చేయలేదు. వాళ్ళు చేసిందంటే మల్లన్న, చేసిందంటే కేసీఆర్. కేటీఆర్ కేసీఆర్ చేసింది. కాబట్టి మీరు కేసులకు కానీ మంచికి కానీ పంచాయతీలకు కానీ దేనికి భయపడకూరి. మల్లన్న సగం రాత్రి కూడా మీకు తయారు, కొట్లాడతానికి తయారు. వాళ్ళతో కొట్లాడే అవసరం లేదే. మనం 95% ఉన్న వాళ్ళు 5% ఉన్నారు. ఆడోడు గడ్డిపోలేరు, ఊరికో లీడర్ లేడే. ఇప్పుడు ఒక్క మండలం పెడితే ఇంతమంది వచ్చింది. వాళ్ళని పెట్టుకోవాలి, మండలంలో వాళ్ళని పెట్టుకోవాలి. రూలింగ్ ఉన్నారు కదా, ప్రభుత్వం వాళ్ళే కదా. వాళ్ళకంతా డామినేషన్ ఎవరి మీద నడుస్తుందంట? పోలీస్ స్టేషన్లా, ఎంఆర్ఓ ఆఫీసులా, ఆడాడ. ఇది మనం దొంగ బేరాలు చేస్తాం, మనం దొంగతనాలు చేస్తాం. వాళ్ళ దాంట్లో వాళ్ళు దొంగ బేరాలు చేస్తారు, దొంగ కబ్జాలు పెడతారు. వాళ్ళకు అవసరం పోలీస్ స్టేషన్, ఎంఆర్ఓ. మనకేముంది? కష్టపడేటోళ్ళం, ప్రజలకు సేవ చేసేటోళ్ళం మనం, ప్రజలలో ఉండేటోళ్ళం మనం, ప్రజలకు పని చేసేటోళ్ళం మనం. కాబట్టి మనం ఏది కూడా అధైర్యపడొద్దు. మీరు ధైర్యంగా ఉండండి. ప్రతి ఒక్కరిని కూడా ప్రజలు మనెంబడి ఉన్నారు. మనం మంచిగా భారీ మెజార్టీ తోటి ప్రతి ఎలక్షన్, ఎంపీ ఎలక్షన్ అయినా, ప్రతి సర్పంచ్ ఎలక్షన్ అయినా నేను మీ దగ్గరకు వచ్చి, ఎందుకంటే ప్రతి ఊర్లో నేను రోడ్లు వేయించినా, గుళ్ళు కల్పించినా, నాకు ఓటు అడిగే హక్కు నాకే ఉన్నది. కాబట్టి ఊర్లలో దండం పెట్టుకొని పాదయాత్ర చేసి మీ అందరినీ కూడా ఎంపీటీసీలను, జెడ్పీటీసీలను మళ్ళా పోయినసారి ఎట్లా గెలిపించిందో ఇప్పుడు కూడా అట్లా గెలిపించే బాధ్యత నాదే అని కూడా మీ అందరు కూడా మనవి చేస్తున్నా.